నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్లు. ఇప్పటికే రిజర్వేషన్ సాధన కమిటీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. మొన్ననేమో ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున కూడా ధర్నా చేయడం జరిగింది. సో మరి ఆ ధర్నా ద్వారా సాధించింది ఏంటి, ఇప్పుడు సాధించబోయేది ఏంటి? ఇప్పుడు మన ముందు ఉన్నారు ఇక్కడ ముగ్గురు త్రిమూర్తులు ఇక్కడ ఉన్నారు. సో బీసీ ఉద్యమాన్ని 42% రిజర్వేషన్లు వచ్చేంత వరకు కూడా మా పోరాటం ఆపమని చెప్పేసి కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చిరంజీవి సార్ కావచ్చు, ఇక్కడ జస్టిస్ ఈశ్వరయ్య సార్, అలాగే విశ్వనాథన్ సార్ కూడా కనపడతారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా ఏంటి మీ నిర్ణయం ఏంటి? 10వ తారీఖున మళ్ళీ ఒకసారి కామారెడ్డి వేదికగానే మళ్ళీ మీరేదో ధర్నా అంటున్నారు. సో ఆ ధర్నా ద్వారా తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా మేలుకొల్పుతారు? దీనిలో పొలిటికల్ పార్టీలు ఏమైనా ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారో ఏంటి మీ పిలుపు ఏంటి? ఇప్పుడు కామారెడ్డిలో మేము జరపబోయేది సమావేశం. సో ఆల్రెడీ ఇక్కడ మేము నిరసన ధర్నా అనేది 24వ తేదీన మన ఎన్టీఆర్ పార్క్ వద్ద నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు మేము చేయబోయేటువంటిది ఏంటంటే జిల్లాల వ్యాప్తంగా మేము తిరుగుతూ ప్రజల్ని చైతన్యవంతులు చేసి మేము సమావేశాలు నిర్వహించాలి. సో ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి 42% బీసీలకు రిజర్వేషన్ అమలు పరుస్తాం, అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి సప్లాన్ ఏర్పాటు చేస్తాం, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు వాళ్ళ ఆర్థికాభివృద్ధి కొరకు ఖర్చు పెడతామని ఏదైతే చెప్పినారో ఆ మొత్తం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఇప్పటి వరకు వాళ్ళు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసిండ్రు, ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేరనే విషయాన్ని ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో కామారెడ్డిలో మేము మొట్టమొదటి సమావేశం నిర్వహించబోతున్నాం. ఆ తర్వాత జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మేము తిరగాలని ప్లాన్ చేసుకున్నాం. మేమేంటంటే ఆ రోజే 24వ తేదీ రోజే మేము చెప్పినాం, నవంబర్ 10th రోజు కామారెడ్డి నుంచి మేము స్టార్ట్ చేయబోతున్నాం రాష్ట్ర వ్యాప్త టూర్స్ అని. సో ఇప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని చైతన్యవంతపరిచే కార్యక్రమాలు మేము తీసుకుంటున్నాం. సో మేము అన్ని పొలిటికల్ పార్టీస్ను కూడా రమ్మనే చెప్తున్నాం. రండి, మీ అభిప్రాయాలు చెప్పండి, మాతో సహకరించండి. రేపు రాబోయే శీతాకాల సమావేశాల్లో, ఇక్కడ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మా బీసీల బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి లోక్సభ రాజ్యసభల ద్వారా పాస్ చేయించి రాష్ట్రపతి ఆమోదంతో 9వ షెడ్యూల్లో పెట్టించండి అని మేము కోరబోతున్నాం. ప్రజల్ని సమాయత్తపరుస్తున్నాం. రాజకీయ పార్టీలను కూడా ఇన్వైట్ చేస్తున్నాం, సంఘాలను కూడా రమ్మంటున్నాం. వచ్చే వాళ్ళందరినీ మేము కలుపుకునే పోతాం. ఎవరిని మేము దూరం పెట్టాలని లేదు. కాకపోతే ఎవరికి మేము వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చేదేం లేదు, వాళ్ళు స్వచ్ఛందంగా రావాలని చెప్పి కోరుతున్నాం. సార్ మీరేం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ మీరు, ఎందుకంటే మీరు శివుడుగా వీళ్ళందరూ కూడా అదే పిలుస్తూ ఉన్నారు, మీరు మొట్టమొదటి వాళ్ళు. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఇదంతా కూడా ఒకరేమో అందరూ అంటే మీ బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు వేరు వేరే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మొన్న నేను ఒక ఎంపీ గారిని అడిగినప్పుడు ఒక సమాధానం, కేవలం జీవో ద్వారా పరిష్కారం అయిపోతుంది, ఇది 9th షెడ్యూల్ అవసరమే లేదు, రాజ్యాంగ సవరణ చేస్తే సరిపోతుంది అన్నటువంటి అభిప్రాయాన్ని తను వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. సో దానికి మీకున్నటువంటి అనుభవం, నిజంగా కూడా ఆ జీవోతో సాధ్యమయ్యేటువంటి అవకాశమైనా సార్ ఏం చెప్పదలుచుకున్నారు సార్ దీనిపైన? ఆ జీవోతోనే అస్సలు ఒక 1%, 0% కూడా అసలు అది లేదు. దానికంటే ముందు ఒక నిమిషం, నేను భారతదేశంలో ఎంతోమంది వేల మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. నాకు ఒక్కరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు తెలుసు, కానీ ఒకరు పెద్ద ఉద్యమంలో వచ్చి ఆయన బీజేపీలో వెళ్ళిపోయాడు, ఇంకోళ్ళు కాంగ్రెస్లో వెళ్ళిపోయాడు. కానీ దేనికి లొంగని చాలా అంటే ఒక కమిట్మెంట్గా రాజ్యాంగబద్ధంగా బీసీలు బడగిల వర్గాలకు చేసే లైఫ్ని దారపోసిన ఐఏఎస్ ఆఫీసరు మా తమ్ముడు, ఓన్లీ చిరంజీవులు. అట్లనే మొత్తం ఆల్ ఇండియాలో ఎంతోమంది న్యాయమూర్తులు ఉన్నారు. ఒక యాక్టింగ్ చీఫ్ మినిస్టర్గా చేసి, ఒక నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాస్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్లు చేసి, నేను ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ స్థాపించి, అట్లనే సోషల్ రెవల్యూషన్స్ అలయన్స్ నేను జస్టిస్ వీరేన్ సింగ్ స్థాపించి, ఈ రకంగా చేసిన వాళ్ళు నేను, నా తర్వాత ఆయన ఒక్కడే ఉన్నాడు, కానీ ఇంకెవరు లేరు. దాని తర్వాత బిఆర్ అంబేద్కర్ తర్వాత, కాన్సీరామ్ తర్వాత మనకు సౌత్ ఇండియా కాన్సీరామ్ లెక్క మనకు విశారదన్ మహారాజు, మేము ముగ్గురం కలిసినాం. ఇప్పుడు మేము ముగ్గురం, భగవంతుడు మమ్మల్ని కలిపిండు. అందుకని మీరు త్రిశూలం అన్నారు కదా, అట్లా నేను త్రిమూర్తులము బయలుదేరినాము. ఇది భగవత్ కార్యం, ఇది భగవత్ సంకల్పించిన ఈ ధర్మ గ్లాని అయిపోయింది, దేశం భ్రష్టుపడిపోయింది, దేశం అన్యాయానికి అర్హతలకు అయిపోయింది. కాబట్టి మేము ఆ భగవంతుడు కలిపినటువంటి కలయిక, దీనికి మీరు ఆ జీవో ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి చట్టబద్ధత లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది దింపుడు గల్ల ప్రయత్నమే. 7వ తారీఖు నాడు వాళ్ళ అడ్వకేట్లను తీసుకొచ్చి ఆర్గ్యూ చేసేది, కానీ అందులో ఏమి ఆశ లేదు. కాబట్టి ఒక్కటే 9th షెడ్యూల్ కలపడం శరణ్యము. దానికి మేమందరం, రేవంత్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించి అఖిలపక్షాన్ని పిలిచి బీజేపీని, బీఆర్ఎస్ని, మా సంఘాలని, బీసీ సంఘాలని
మీ యొక్క 42 బీసీ రిజర్వేషన్ సాధనా సమితిని పిలిచి ఢిల్లీకి ప్రయత్నం చేసి ప్రధానమంత్రితో టైం తీసుకొని ఈ యొక్క ఇండియా గఠబంధన్ ఉందో 240 మంది ఎంపీలు పార్లమెంటుని శీతాకాల సమావేశంలో దద్దరింపల్లా చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వంతో ఆమోదించి 9 షెడ్యూల్ కలపడమే ఒక శరణ్యము. ఎవరి క్రెడిబిలిటీ కోసం వాళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బీసీ సంఘాలకు సంబంధించిన నాయకుల మధ్యనే సయోధ్య లేదు, వీళ్ళ మధ్యనే విభేదాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు అన్నటువంటి ఒక విమర్శ కూడా మీ బీసీ సంఘాల నుంచి ఎదుర్కొంటా ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? సత్యమేవ జయతే. ఇప్పుడు పాండవ కౌరవుల యుద్ధం అయింది, న్యాయం గెలిచింది. మా దగ్గర కౌరవులు లేరు, పాండవులు లేరు. మా సత్యమైనది, న్యాయమైనది, ధర్మమైనది. ఇది ఏ రకమైన అపోహలకు తావులేనిది. ఏదో తప్పు బట్టి కొంతమంది అట్లా విభజించి పాలిస్తున్నారు. వాళ్ళు కూడా మంచి చేసినారు. ఇప్పుడు స్కాలర్షిప్స్ వచ్చినాయి, హాస్టల్స్ వచ్చినాయి. వాళ్ళ మంచితనాన్ని కూడా మేము పొగుడుతాము. కానీ ప్రజల్ని వక్రమార్గం పండించకు. నువ్వు తప్పుడు ప్రచారం చేయకు. మాది కరెక్ట్ అని ఒప్పుకో. ఇప్పటికైనా కూడా నిన్ను కూడా సమర్థిస్తాము, నిన్ను రెస్పెక్ట్ ఇస్తాము, రిగార్డ్ ఇస్తాము. కానీ మీ లెక్క మేము మాట్లాడదలుచుకోలేదు అట్లా. కాబట్టి ఇప్పుడైనా నిజం గుర్తించి న్యాయం గుర్తించి వాళ్ళకి తెలుసాల మనస్తత్వానికి మనకి ఎక్కడ ఖాళీ అవుతుందేమో, ఇక్కడ పెరుగుతుందేమో మనకు భయమేమో. కానీ ఆ భయం అక్కర్లేదు. మీ గురించే పనిచేస్తున్నాము, బీసీల గురించే పనిచేస్తున్నాము, మొత్తం జాతి గురించి పనిచేస్తున్నాము. సో వాళ్ళు కూడా మీ పేరు కూడా ఉచ్చరించడం జరిగింది. ఈశ్వరయ్య గారు రాండి, మనం అందరం కూడా కలిసి పోరాటం చేద్దాం, మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాను అని చెప్పేసి కూడా ఆ ఎంపీ గారు మాట్లాడడం జరిగింది. నాతోని అట్లా మా అన్న ఆయన, నేను ఆయనకి రెస్పెక్ట్ ఇస్తా. వారిని ఏ రకమైన వారికి చేయను. ఇప్పుడు నేను యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ హోదాలో చేసిన అవుతుంది. మా బీచం పితామహుడు మా దగ్గరికి రావాలి. ఎందుకంటే మాది కరెక్ట్ పద్ధతి కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని రోజులు కరెక్ట్ అని గుర్తించలేదు, బీజేపీలకు గుర్తించలేదు, ప్రజలు ఇప్పుడు అందరూ గుర్తించింది. కాబట్టి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పోతే కొట్టుకుపోతారు ప్రభావంలో. కాబట్టి మా దగ్గరికి రావాలి. వాళ్ళు మేము మా బహాటంగా మేము లాభాన్నిస్తున్నాం కదా. వాళ్ళు వచ్చి మాకెదరైతే భుజం ఉందో, రేపు మా లెటర్ రైటింగ్ ఉందో, లేకపోతే మా చీఫ్ సెక్రటరీ దగ్గర ఉందో, ఢిల్లీలో ఇప్పుడు రేవంత్ రెడ్డిని మనం కార్నర్ చేద్దాము, రండి అందరం కలిసిపోతేనే బలం అవుతుంది. ఎవ్వరు వచ్చినా కూడా మాకు అందరి మిత్రులే, మా బీసీ బంధువులే వాళ్ళంతా. సార్ విశ్వనాథన్ గారు, మీరు రెండు రకాలైనటువంటి ప్రశ్నలు. ఒకటేమో మరి వీళ్ళ అనుమతి తీసుకొని తలలన్నీ తీసి గుమ్మాలకు కట్టమని చెప్పేసి మొన్న కొంత ఆక్రోషంగా మాట్లాడినటువంటి మాటలు. సో అందరి సమ్మతితో ఉండేనా, లేకపోతే మీరు ఆవేశంలో ఉన్నటువంటి మాటల? రెండో అంశం, అందరూ కూడా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల పైన అందరూ కూడా బీసీలే చాలామంది పాల్గొంటూ ఉన్నారు. సో మొదటిసారిగా అన్ని సమావేశాల్లో ఒక రకమైనటువంటి సామాజిక సమీకరణకు వచ్చిన తర్వాత ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి మీ పోరాటం కూడా చాలా వర్ణనాతీరం. సో చాలామంది పాల్గొంటూ ఉన్నారు. మొన్న మందకృష్ణ లాంటి వాళ్ళు కూడా సభ వరకు మాత్రమే పరిమితమై ఉన్నారు. మీరేమో ఈ విధమైనటువంటి లైన్ తీసుకొని కంటిన్యూగా పాల్గొంటాను. ఏంటి వరకు వారితో సాగుతాను. సాధించే డెస్టినీ పాయింట్ వరకు సాగడమే మా పని. ఎందుకు అంటే మరొక్కసారి చెప్తున్నాను, ఇందాక చెప్పాను, రాజ్యాంగబద్ధత రక్షణ ఎస్సీ ఎస్టీల చట్టాలకు ఉన్నాయి, కానీ బీసీలకి లేకపోయిందనే చాలా తీవ్ర ఆవేదన ఉంది. అది అంబేద్కర్ కాలంలో, ఆ తదనంతర కాలంలో అది కొంతవరకు సఫలమైంది, కానీ సంపూర్ణంగా కాలేదు. ఈరోజు రాజ్యాంగబద్ధత అది వస్తే అప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలు అంతా ఏకమయ్యే అవకాశం ఉంటుంది కదా. 3 వర్గాలు ఏకమైతే రాజ్యం వస్తుంది కదా. మా సోదరులకు కూడా రాజ్యాంగ బాధ్యత వస్తే ఇక 3 కలిసిపోతాం కదా. దానికోసం అందరం ఏకం కావడానికి, వారికి కూడా ఆ చట్టాలకు కూడా రాజ్యాంగ భద్రత కోసం ఈ పెద్ద పోరాటంలో మేము కూడా పాల్గొనడం జరుగుతుంది. ఎప్పటికైనా సరే ఏదో పార్టీ వెనకాల ఉండి నడిపిస్తూ ఉంది అన్నటువంటి ఒక చెప్పండి. మీరు ఏమన్నారంటే వారిని వీరి అనుమతి తీసుకుని మీరు తలలు దానికి కడతారా అని అడిగారు. దానికి మేము 100% వారికి అనుమతి ఇచ్చినాం. ఎవరైనా మేము తప్పు చేస్తే మా తలలు తీసి వేలాడు. ఇప్పటి కూడా నీతి నిజాయితీ నిబద్ధత మాకు ఉన్నది కాబట్టి మాలో ఎవరు ఏ మాట్లాడినా కూడా మేము కట్టుబడి ఉన్నాం, మిగతా వాళ్ళు కట్టుబడి. ఏదో మీ వెనకాల నుండి ఒక పార్టీ ఒక శక్తి నడిపిస్తుంది అన్నటువంటి విమర్శలు కూడా ఇప్పుడిప్పుడే వినబడతా ఉన్నాయి. మీరు మొన్న చేసినటువంటి మహాధారణ కావచ్చు, దాని వెనకాల కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉంది. వీళ్ళ ఖచ్చితంగా కూడా ఏదో దాంతో పార్టీతో ములాఖాత్ అయి ఉన్నారు అన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తాం. ఆరోపించినోడు అనుకున్నది అసలు శక్తి మహా మీద కాదు. ఎవడైతే ఆరోపిస్తున్నాడో బయట ఒకడు సైతాన్ తిరుగుతూ ఉన్నాడు, ఆ సైతాన్ వెనుకున్నాయి ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ సైతాన్లో వెనుకున్నాయి. మా వెనక లేదు, మా వెనక భగవత్ ప్రసాదం ఉన్నది. అది మా వైపు భగవంతుడు ఉన్నాడు, ఆ వైపు సైతాన్ ఉంది. కాబట్టి
ఆ ఆరోపించిన వాడు వెనుకున్నది తప్ప మా వెనుక ఎలాంటిది లేదు. మేము ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం ప్రయాణం చేస్తున్నటువంటి లక్ష్యం కోసము, లక్ష్య శుద్ధి కోసం పనిచేస్తున్నాము. అందుకని ఇక్కడ ప్రస్ఫుటంగా ఒక ఫ్రేమ్ చెప్పాల్సింది ఏంటంటే, మేము కొంతకాలం ఎడ్యుకేట్ చేసినాం తెలంగాణ అంతటా అనేక సభలలో ఈ డిమాండ్ పట్ల. చిరంజీవి గారు, ఈశ్వరయ్య గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, మేము బాగా ఎడ్యుకేట్ చేసినాం. ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఈ సమస్య మళ్ళీ ఒకసారి దీనికి నిరసన రూపం ఒకటి ప్రదర్శించాలని ఈ సమస్య పట్ల ఒక పెద్ద నిరసన మహాధర్నా నిర్వహించినాం. నిరసన ధర్నా తర్వాత ఇప్పుడు పోరాట రూపంలోకి వెళ్తున్నాం. పోరాట రూపంలో 3-4 కార్యక్రమాలు చేయాలి. కింద 500 మండలాల్లో ఉద్యమ అభిమానులు, లక్ష్యం కలిగిన వారు, అభ్యుదయవాదులు, ఆ ఉద్యమ కార్యాచరణతో పనిచేయాలనుకుంటున్నటువంటి వారు, వీళ్ళందరితోటి మేము రిప్రజెంటేషన్ ఇప్పించే. రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీ వరకు 400-500 మండలాల రిప్రజెంటేషన్లు అయితే, 33 జిల్లాల కలెక్టరేట్లు అయితే మేము పోయి చీఫ్ సెక్రటరీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. రిప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత కామారెడ్డిలో ఒక పెద్ద మహాసభ జరగబోతుంది. ఏమిటి అసలు ఈ చట్టం ఇక్కడ ఎందుకు నువ్వు తీర్మానం చేసినవు? దీన్ని, ఈ తీర్మానం మీద నీ నిర్లక్ష్య వైఖరి ఏంటి? ఇది ఎప్పుడు చేస్తామని అదే కామారెడ్డి క్షేత్రానికి పోతున్నాం. ఆ సభలో భవిష్యత్ పోరాట కార్యాచరణ మొత్తాన్ని అక్కడ ప్రకటిస్తాం. రేపు ఇక్కడ 7వ తారీఖు 6న హైదరాబాదులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తల మహాసమ్మేళనాన్ని నిర్వహించి అందరి యొక్క కార్యాచరణలో వాళ్ళని నిమగ్నం చేసి వివిధ జిల్లాలకి ఒక స్వరూపాన్ని తయారు చేసి ఆయా జిల్లాల్లో కోఆర్డినేషన్ కమిటీలను కూడా తయారు చేయబోతున్నాం. 7వ తారీఖు, 6వ తారీఖు చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వబోతున్నాం. మేము ముగ్గురం ఒకటే దేహం, మేము ముగ్గురం కలిపి ఒకటే ఆలోచన, ఆత్మ. అందుకనే మాకు ఏం తేడాలు లేవు. ఆ విధంగా ప్రయాణం అవుతున్న మీరు అడిగిన ప్రశ్నకి చెప్తాను నేను. ఎవరు తలకాయలు అంటే తలకాయలు కోయడం అనేది ఏంటిది అని అర్థం? ప్రజలు కోరుకుంటున్నారు. అది ప్రజలు ఇన్నాళ్ల తర్వాత ఒక ఉద్యమం వచ్చింది, వీళ్ళలో నుంచి కూడా ఏదైనా జరిగిద్దా అని భయపడుతుంది సమాజం. ఆ భయపడకుండా చెప్పినటువంటి ఒక మహామాట, వాళ్ళ యొక్క కన్సెంట్ తీసుకొనే నేను మాట్లాడినా. మరొక్కసారి దాన్ని పునరుద్ఘాటిస్తున్నా మీ ముందు. మేము తప్పు చేస్తే ఎవడైనా వచ్చి మా ముగ్గురు తలకాయలు కోసుకొని వాడు దర్వాజా కట్టుకోవచ్చు. ఏం చెప్పదలుచుకున్నారు? ఆ సంబంధించినటువంటి మీ యొక్క కామారెడ్డి సభ ద్వారా ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఆ రోజు 42% సాధించాలి, 9 షెడ్యూల్లో చేర్చాలి. మేము అందరం ఒక్కటే. మేము అంతా కష్టపడి 2,50,00,000 మంది మాకు తోడుగా ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మద్దతు నిలుస్తా. ఈ రిజర్వేషన్ సాధించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలని సర్దార్ సర్వాయి పాపన్న కాన్సెప్ట్ మా సోదరుడు తీసుకుపోతుండు కాబట్టి అందరం కలిసి పనిచేస్తున్నాము. ప్రజలు మమ్మలను ఆహ్వానిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. అది మేము సాధించాలి అనేది మా కోరిక, అంతే. 42% రిజర్వేషన్ అంటే విద్య, ఉద్యోగాలు, వైద్యపరంగా అందరికీ బలహీన వర్గాలకు లాభం జరుగుతుంది కాబట్టి నేను వాళ్ళందరితో కలిసి పనిచేస్తాను. మీరు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు కాబట్టి మిగతా సంబంధించిన బీసీ వర్గాలని స్వయంగా పోయి ఆహ్వానించవచ్చు కదా, ఎందుకు వాళ్ళని వేరు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. నీకు మొత్తం తెలుసు. ఇప్పుడు వేదిక ద్వారా ఏం చెప్పినాం? కామారెడ్డి సభకు అన్ని సంఘాలను ఆహ్వానిస్తున్నాము. బడుగు బలహీన వర్గాలు అందరినీ రావాలంటున్నాము. మేము ఒక్కరికి కూడా వ్యతిరేకం కాదు. ఎస్సీ, ఎస్టీ సోదరులను ఇగో నిదర్శనము విషాదరన్ మహారాజ్ అన్న. మేము కలిసిపోయేటోళ్ళం. ఇప్పుడు అన్నను కోస్తే పాలల్లై, నన్ను కోస్తే రక్తం వెళ్ళదు. మేమంతా సొంత అన్నదమ్ముల కంటే. ఇప్పుడు విన్నావు కదా తలకాయలు తీయవచ్చు అని. ఎవరన్నా అవినీతి వాళ్ళు ఉంటే వాళ్ళే నష్టపోతారు. మా గురించి అయితే నీకు కూడా తెలుసు కదా. తొలి వెలుగు, రగన్న, మా అనిలు అందరికీ తెలుసు మేమేందో. మేము అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 42% రిజర్వేషన్ సాధించాలి, 9 షెడ్యూల్లో చేర్చాలి. చట్టపరంగా మా బీసీల హక్కులు నెరవేరాలని మా కోరిక. దానికి మా సోదరుడు, అందరూ ఏదేదో అంటారు, అరే ఎస్సీ నాయకుడు అని, ఇట్లా అండగా ఇచ్చి. ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న ఉన్నాడు, 375 ఏళ్ళ కిందనే అన్ని కులాలను కలుపుకొని రాజ్యాధికారం సంపాదించిండు. మా మధ్యలో ఏమీ తేడా లేదు. ఎందుకంటే 4-5% ఉన్నోళ్ళు 78 ఏళ్ళ సంధి రాజ్యాధికారం అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళకు బాధ కలుగుతుంది. మన దాంట్లో విడదీయాలని చూస్తున్నారు. ఏళ్ల సంధి ఉన్న సంఘాలు నీకు తెలుసు. ఒక ఆయన బీజేపీ దిక్కు, ఒక అధికార ప్రతినిధిగా ఒక ఆయన ఇంకో పార్టీ దిక్కు, ఇట్లా రకరకాలుగా చీలిపోయారు. కానీ ప్రజలు మా దిక్కున్నారు కదా. చూసినావు కదా 24 తారీఖు నాడు మేము చిన్న పిలిపించినాము.
ఏ నయా పైసా ఖర్చు చేయకుండా వేలాది మంది సొంత డబ్బులు పెట్టుకొని వచ్చిర్రు. రేపు కూడా ఆ కామారెడ్డిలో అదే విధంగా వస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రజలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా పాల్గొనాలి, అన్ని సంఘాలు పాల్గొనాలి. మాకేమి ఎవ్వరి మీద ఎటువంటి అది లేదు, వాళ్ళు కూడా మా అన్నదమ్ములే.